సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీ ఈ రోజు పీలేరులో హిందూ ఐక్యవేది ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నేత ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనకు వివరించడం జరుగుతుంది. చెప్పండి సార్, ఈ ర్యాలీ జరగడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. బంగ్లాదేశ్ లో అనేక మంది హిందువులపై దాడులు జరుగుతున్నారు. వెంటనే విడుదల చేయాలనేసి భారతదేశం హిందువుల తరఫున బంగ్లాదేశ్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అదే విధంగా వీలైనంత తొందరగా కృష్ణదాస్ స్వామీజీని విడుదల చేయాలి. బంగ్లాదేశ్ లో ఏదైతే దేవాలయాల్ని కూల్చేసారో అవన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేయాలనేసి భారతదేశం హిందువుల తరఫున హిందూ ఐక్య వేదిక తరఫున కూడా ఈ విధానాలన్నీ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం అనేసి మనం చేసుకున్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా బంగ్లాదేశ్ ఒకసారి హెచ్చరించాలనేటువంటి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిందనేసి కూడా మనకందరికీ తెలుసు. తగు జాగ్రత్తల్లో ఉండాలనేసి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి భారతదేశం హిందువుల తరఫున హెచ్చరిస్తున్నాము. బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఆదివారం పీలేరులోని హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ అనంతరం ఈ క్రాస్ రోడ్లో మానవ ఆహారం ఏర్పాటు చేస్తారు. హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని, వారిని కాపాడాలని భారతదేశం బంగ్లాదేశ్ హెచ్చరించి హిందువులపై జరుగుతున్న దాడులను ఇస్కాన్ కృష్ణస్వామిని వెంటనే విడుదల చేయాలని ఈ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. థ్యాంక్ యూ.